For Bindas Entertainment, subscribe to What the Fun. బురదలో పంది కూడా ఇన్ని ఆసనా లేదు కదరా. ఏంటో వీడు. సర్లే, ఈ ఒక్కరోజుగా వీడికి సుఖం. ఒక్కసారి లేచావనుకో లైఫ్లో ఎప్పుడు ఇంత హ్యాపీగా పడుకోలేవురా. నీ టైం అయిపోయిందిరా. హాయ్, ఐ మిస్టర్ లవ్. ఈరోజు ఈ లైఫ్లోకి ఫస్ట్ లవ్ అనేది రాబోతుందన్నమాట. అందుకే మన ఎంట్రీ జరిగింది. బేసికల్లీ ప్రేమలో పడబోయే ముందు ప్రతి ఒక్కరికి తొందరపడకరా సుందరవదన అని డేంజర్ బిల్స్ కొడుతూనే ఉంటా. కానీ ఒక్కడు కూడా విండు. వీడన్నా వింటాడో లేకపోతే హుస్సేన్ సాగర్ చూసుకుంటాడు. చూసేద్దాం. ఈ బాబు ఆసనాలు ఇప్పుడు అయ్యేలా లేవు, కానీ ఈలోపు మీరు హీరోయిన్ ఇంట్రడక్షన్ చూసేయండి. పొద్దున్నే ఇలా పిక్స్ అప్లోడ్ చేస్తే ఎంత బాగుంటుందో. మా హీరోయిన్ హలో, ఎవరు నువ్వు? చూడలేదనుకున్నావా? నేనే లవ్ గురు. ఈరోజు నీ లైఫ్లో ఫస్ట్ లవ్ అనే మ్యాజిక్ జరగబోతుంది. ఆ లవ్ సెట్ చేసేది నేనే. ఈరోజు నుంచి నీ చుట్టూరా తిరుగుతా, అవసరమైనప్పుడు మాట్లాడతా. నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. ఫస్ట్ లవ్వా? అబ్బాయిలా ఉంటాడు, కత్తిలా ఉంటాడా? రివ్యూ చూసి సినిమాకి వెళ్ళినట్టు ఫస్ట్లో అన్నీ చెప్పేస్తే లవ్ అట్ ఫస్ట్ సైట్ ఫీల్ మిస్ అయిపోతావు పాపా. అవును, అది కూడా నిజమేలే. నువ్వు పెత్తావా? నేను వెళ్ళి లుక్ చేంజ్ చేయాలి. ఫస్ట్ లుక్కి అబ్బాయి గుండె పేలిపోవాలి. ఫస్ట్లో ఏమో కానీ చివరిలో మాత్రం ఆ గుండెనే పేల్చి దేనికి పనికి రాకుండా చేస్తారు. అది మాత్రం గ్యారంటీ. దొబ్బేస్తావా? సరే. దీని ఓవర్ యాక్షన్ బాగానే అయిందిగా. ఇది కొంచెం ఓవర్గా లేదు? మామూలుగానే అమ్మాయిలు అలంకార ప్రియులు, పైగా ఈరోజు నా లైఫ్లోకి ఒక లవర్ బాయ్ వస్తున్నాడంటే నీ అవ్వ తగ్గేదే లేదు. ఆ ఎదవ ఏ ఆసనంలో ఉన్నాడో ఏంటో అక్కడ. ఈ నా బట్ట ఆసనాలు ఇంకా అవ్వలే. రాడు భూతం నా దగ్గర జంబాట్ బాబాయ్ అవుతుందిగా. నువ్వు నన్ను ఏం చేయలేవు. దెయ్యం కన్నా పెద్దది ఇంకోటి నీ లైఫ్లోకి రాబోతుందిరా. కూర్చో, మొదటిగా నీ లైఫ్లో నీకు ప్రేమ వాసన చూపించడానికి వచ్చిన లవ్ గురుండ్రా నేను. వాళ్ళు నీకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నీ కళ్ళకి చెత్వారం వచ్చి ఓ పిల్లని చూసుకొని ఓ పిసికేసుకొని ప్రేమలో పడి నీ జీవితాన్ని నువ్వే సంకనాకించుకునే రోజు ఈరోజు. అమ్మాయి వస్తుందా? ఏంటి భయ్యా, లవ్ గురని లవ్ క్యాంటీగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఈ మధ్య లవ్ అంటే ఏంటో తెలియక లవ్ పేరుతో చేస్తున్న కొన్ని కొవ్వు పనులు చూడలేక చిన్న ఫ్రస్ట్రేషన్, అంతే, అంతకంటే ఏం లేదు. ఈడేంటి ఎలా ఉంటుందో. అయిపోయా నీ పులిహోర డ్రీమ్స్? బయటకు వస్తావా? పోయి రెడీ పో. లవ్ గురు, నా పాప సౌత్ ఇండియన్ హీరోయిన్ రేంజ్లో ఉంటుందా లేదా బాలీవుడ్ కసక్ రేంజ్లో ఉంటుందా? ఆపుతావు నీ కామిస్టేషాలు?
అరే నీ మొహం ఇప్పుడు నన్ను అద్దంలో చూసుకున్నావుట్రా? నీ మొహం ఎలా ఉంటుందో తన మొహం కూడా అలానే ఉంటుంది. వెళ్ళిపో. అవును, ఇంతకు నువ్వు నా లవ్వురు కదా? మరి నువ్వేంటి ఏదో రకమైన షేప్లో ఉన్నావు? నీ క్యారెక్టర్ని సినిమాలో పింక్ కలర్ అంబియన్స్లో లవ్ బాణాలు పట్టుకొని ఒక రేంజ్లో చూపిస్తారు. నువ్వు చూడు ఎలా ఉన్నావు. వాళ్ళదేం పోయిందిరా, కమర్షియాలిటీ కోసం అందమైన అబ్బాయిల్ని అమ్మాయిల్ని పెడతారు. పైగా సీజీ ఒకటి ఉంది కదా అని చెప్పి రకరకాల రంగులేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రజెంట్ చేస్తారు. వాళ్ళకేం తెలుసురా రియాలిటీ? అయినా ఒకప్పుడు నీకంటే కలర్ఫుల్గా 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేసాం తెలుసా? కానీ లవర్స్ ఉన్నారే, తుప్పల్లోకి చెట్లెనక్కి పొట్లెనక్కి బెంచీల కింద లిఫ్టుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు పెట్టేసి ఎండకి ఎండి వానకి తడిచి ఆ ముళ్ళ పొదల్లో ఫేస్ అంతా గీక్కిపోయి సెల్ఫ్ కేర్ లేక ఇలా అయిపోయాను రా. ఇప్పుడేంటి ఇలా ఉంటే యాక్సెప్ట్ చేయవా నువ్వు? తప్పదుగా, చేస్తలే. అవునరా, వచ్చే అమ్మాయి విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఓకే, మా విషయంలో కూడా ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ సారా? మీది కాదురా తప్పు, మా సినిమా వాళ్ళదే తప్పు. రే పోరా, రెడీ అయిపో. బాగా అట్టయినట్టున్నాడు. సరే మరి. పోయాడు. వీడితో ఎలా ఎగాలో ఏంటి హీరో నుంచి. అమ్మా రే వెళ్దామా? అప్పుడే రెడీ అయిపోయావా? అరే ఒకసారి రోజురా నువ్వు. రే రే ఏమైందిరా? అరే రే 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 ఇగో స్మెల్ చూడు. అమృతం వాసన. ఆహా అయిపోయింది, పద వెళ్దాం. అడాపావి. అరే నీకంటే ఆ హుస్సేన్ సాగర్లో స్మెల్లే మేలురా, స్వీట్గా ఉంటుంది. దరిద్రుడా. అరే నువ్వు వద్దన్నా సరే ఈరోజు నీ లైఫ్లోకి ప్రేమ అనేది వచ్చి నీ దూల తీర్చేస్తుందిరా. సరేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసుకొని వచ్చావనుకో, నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే పిల్లలే వచ్చి నీతో మాట్లాడుతుందిరా. ఏహే మన దగ్గర బ్రష్ చేసి స్నానం చేసింది, మళ్ళీ బ్రష్ స్నానం ఉండేది. పద ఒక్కసారి నా మాట రా ప్లీజ్. అరే సర్లే పోరా, రెడీ వస్తా. వెళ్ళరా బాబు ప్లీజ్. వస్తా. అమ్మో ఇప్పుడు ఎలా ఉన్నానంటే చివరికి ఏమైపోతానో నేను. అమ్మో. ఇదిగో మాత, నా లైఫ్లో ఉన్న దురదృష్టాన్నంతా పోగొట్టి అదృష్టాన్ని పంపినందుకు థ్యాంక్స్. ఈ సందర్భంగా నీకు కొబ్బరికాయ ప్రసాదం పేరుతో ఆ కొబ్బరిని మేమే తాగేస్తాం అనుకో. బోనస్గా 3 ప్రదక్షిణలు. బోనస్ ఇచ్చానని లైట్ తీసుకోకండి. స్టార్ట్ చేస్తున్నా మరి. రే చూసించాలు, ప్రదక్షిణలు చేయి. ఇదిగో మాత, ఈరోజు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఆ రేంజ్లో ఉండాలి. ఉంటా మరి. గోస్ట్ రైడరా? ఏంటి అలా పడేస్తున్నావు? తాకండి, హెల్త్ పాడైపోతుంది. మీతో పాటు నాది కూడా తీసుకోండి. స్ప్రెడ్ ద లవ్ అండి, నాట్ బ్యాడ్. ఓకే బాయ్ అండి. ఏమన్నా చెప్పిందా? అలా చెప్తే వాడేంటి ఎవడైనా మానేస్తాడు. ఇప్పుడు నీకు ఆ పిల్ల ఎలా కనపడుతుందో చెప్పనా? ఒక ఏంజల్లా కనపడుతుంది. పైగా
సినిమాల్లో చూపించినట్టు ఒక రౌండ్ ట్రాలీ షాట్లో రౌండ్గా తిరుగుతుంది అన్నమాట. కలువరేకులు లాంటి కళ్ళు, పూలకంటే అందమైన నవ్వు. తన అలా స్లో మోషన్లో నడుచుకొస్తుంటే ఇప్పుడు పైనుంచి వర్షం అలా పడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ లవ్ గురు. ఆ వర్షం కూడా సెట్ చేయొచ్చుగా లవ్ గురు. అంటే ఈ పిల్లకు నువ్వు అంతలా కనెక్ట్ అయ్యావంటే మేము ఆల్రెడీ సెట్ చేసిన ఆ పిల్ల అక్కర్లేదు. ఆ పిల్లే కావాలి. మరి ఆ పిల్ల కావాలంటే ఈ పిల్ల అక్కర్లేదా నీకు? హలో, ర్యాపిడో బుక్ చేశారా? చేశాను. గోస్ట్ రైడర్ మీరేనా? నేనే. ఏ గోస్ట్లు అంటే భయమా? ఏం మాట్లాడుతున్నావు? గోస్ట్లకు మనం అంటే చుచ్చు. చూస్తేనే అర్థమైంది, గాల్లో పిచ్చి లెక్కలేస్తున్నప్పుడే. అయితే ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయినా వచ్చి ఉండాలి, లేదా దయ్యమైనా బట్టి ఉండాలి. అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు. సరే ఎక్కండి, ఎక్కడ తోయాలో అక్కడ తోసేస్తాను. తోసేస్తారా? అదే లేవోయ్, దించేస్తాను, ఎక్కండి. ఎక్కడికి రా? ఏమైంది వీడికి? ఏమైందిరా? తనను చూడగానే స్పెషల్ ఫీలింగ్. శారీలో ర్యాపిడో అండ్ తనే నన్ను వెతుకుంటూ వచ్చిందంటే తనే కదా ఫస్ట్లో. పర్లేదురా, నీ బుర్ర షార్ప్గానే పనిచేస్తుంది. తనే. నువ్వు వెళ్ళేస్తా మరి. రే తొత్తరపడి చెడగొట్టుకోకరా ప్లీజ్ రా. నువ్వు నీ తొక్కలో సలహా వెళ్ళే. అదండి మన లవ్ బర్డ్స్ లవ్ జర్నీ అలా స్టార్ట్ అయింది. మా పాప పిచ్చికి వాడు ఏమైపోతాడో ఏంటో. ఏమైనా తప్పదు. వెళ్దామండి. మీరేమనుకోనంటే దారిలో ఒక చిన్న పని ఉంది, చూసుకొని వెళ్దాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంతకీ ఏం పనండి? నా బాయ్ ఫ్రెండ్ నా రూమ్లో జాకెట్ మర్చిపోయాడు, ఇచ్చేసి వెళ్ళిపోదాం. వాట్, బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండే. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వాడితే ఫన్లో మేము చేసిన కొత్త సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఈ కొత్త జంట ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేయండి భయ్యా. మా లవ్ గురు క్యారెక్టర్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నా. వీళ్ళందరిది కాదు కానీ నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ అయితే మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. బాయ్.